హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. గత కొన్ని రోజులుగా సామాన్యులు, పొలిటీషియన్లు మీద పడ్డ హైడ్రా కన్ను ప్రస్తుతం టాలీవుడ్ పై పడిందా? అగ్ర హీరోలకు సంబంధించిన అక్రమాస్తులపై ఆరా తీస్తుందా? హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను టార్గెట్ చేసిందా? తాజా పరిణామాలను విశ్లేషిస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైడ్రా తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టీం ఏంటి? ఏ గుణ, బి ఫాస్ట్ ట్రాక్, సి స్పీడ్, డి అలర్ట్. మొన్నటి వరకు అడపాదడపా నాయకులు ఇల్లీగల్ ప్రాపర్టీస్ పై గురిపెట్టిన టీం హైడ్రా గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ వెంబడి పడుతుంది. కేటీఆర్ జవాడ ఫామ్ హౌస్, మాదాపూర్ లోని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను టార్గెట్ చేసింది. అనుకున్నట్లుగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను దాదాపు నేలమట్టం చేసింది. ఈ విషయం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతా చర్చకు దారి తీసింది. ఈ మేరకు కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి ఓ ప్రకటనలో విడుదల చేశారు. తుమ్మాడికుంట చెరువు పరిధిలోని FTL బఫర్ జోన్లని అక్రమంగా హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారన్నారు. తుమ్మడికుంటలోని అనధికార నిర్మాణంలో ఎన్ కన్వెన్షన్ ఒకటిగా చెప్పుకొచ్చారు. చెరువులోని FTL లో ఏకంగా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో మొత్తం 3.30 ఎకరాల ఆస్తిలో అక్రమంగా ఎన్ కన్వెన్షనల్ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి GHMC నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పుకొచ్చారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందని, సంబంధిత అధికారులు BRS కు అనుమతించలేదని రంగనాథ్ ఓ ప్రకటనలో వివరించారు. ఈ విషయంపై హీరో నాగార్జున స్పందించాడు. కోర్టు స్టే ఉన్నా కూడా హైడ్రా ఇలా చేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో తనకు ముందస్తు నోటీసులేమీ అందలేవని పేర్కొన్నారు. తనకు ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని, మొత్తం పట్టా భూమినేనని చెప్పారు. ఈ విధమైన చర్యల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. చట్టవిరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ యజమాన్యం తరపున న్యాయవాది శ్రీ రంగరాం బలంగా వాదన వినిపించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వ సర్వే ప్రకారం సొంతంగా కొనుగోలు చేసిన భూమిని ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారని పేర్కొన్నారు. ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించి ఆస్తుల ధ్వంసం చేయడంతో ఇక్కడ నిరసనలు, వ్యతిరేకత ఎదురవుతాయని కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై రెస్పాండ్ అవుతున్నారు. ఇదే విషయంపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం స్పందించారు. బీఆర్ఎస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని ప్రభుత్వానికి కోరారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటపురంలో చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఆరోపించారు. దీంతో నాచారం ఐటీ కారిడార్ PS లో కేసు నమోదైంది. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.